అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి గ్రీవెన్స్ డేలో తీసుకురావడం జరిగింది. ఒకటి, అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సమర్థవంతంగా విజయవంతంగా సంఘబంధాల సభ్యులకు సంబంధించినటువంటి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి అకౌంట్లు లావాదేవీలు నిర్వహిస్తూ వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు మంజూరు చేయించి తీసుకొచ్చి ఇప్పించేటువంటి విఓఏల కడుపు కొట్టేటువంటి విధంగా ఈరోజు వాళ్ళని బలవంతంగా తీసివేయడం, గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించినటువంటి మహిళల సంఘాలు మెజారిటీ ఉన్నా సరే ఏపీఎంఎల్ని సీసీలని పంపించి వాళ్ళని బెదిరించి వాళ్ళని బలవంతంగా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు. ఎన్నో సంవత్సరాలుగా దానిని కనిపెట్టుకుని పాపం ఎన్నో రోజులుగా 3,000 నుంచి 5,000 వరకు పనిచేసినటువంటి వాళ్ళని ఈరోజు బలవంతంగా తొలగించి వేయడం సమంజసం కాదు అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి గనక జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తొలగించినటువంటి వివోలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తొలగించాలనే ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని, తొలగించినటువంటి వివోలను వెంటనే విధుల్లో చేర్చుకునేటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రెండవది, ఫీల్డ్ అసిస్టెంట్. ఈరోజు అనేక సంవత్సరాలుగా పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ గ్రామాలకు సంబంధించి రైతులకు అవసరమైనటువంటి వివిధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని ఈరోజు తొలగించేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఏదైనా సోషల్ ఆడిట్లో 10,000 మించి రికవరీ వచ్చినా లేదా పనులు సక్రమంగా నిర్వహించకపోయినా వాళ్ళని తొలగించాలి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి. నేరుగా సర్వేపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేకపోయినా ఆయన ఉత్తరాలు ఇవ్వడం, ఆ ఉత్తరాల ప్రకారం తీసేసి వేరే వాళ్ళని నియమించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు వాటికి రాజకీయాలకి అభివృద్ధి పనులకి తావు లేకుండా చేయండి. ఎవరినైతే తీశారో నియమ నిబంధనల నుంచి వాళ్ళని తొలగించమని చెప్పాం. ఎందుకంటే ఈ మధ్యన చూసాం ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక దళితుడి దగ్గర 3 లక్షల రూపాయలు సోమిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు, విఓఏ పోస్టులు అమ్మకానికి ఉన్నాయి, అంగన్వాడీ టీచర్లు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వీటితో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పాపం జీతాలు వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక సంవత్సరాలుగా పాపం వాళ్ళ కడుపు మార్చుకొని విద్యార్థులకు భోజనం పెట్టినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి వాళ్ళని తొలగించడానికి ఉత్తర్వులు ఇస్తున్నారు. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి ఏం తీసుకుంటారు, అదేవిధంగా పాపం ఎన్ని సంవత్సరాలుగా కనిపెట్టుకున్నటువంటి వివోఏల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ 3 విషయాలు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చి మేము ఆశిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తారని చెప్పి ఈరోజు ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది. అన్నిటి మీద చర్యలు తీసుకొని విచారించి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పరిస్థితులు కొనసాగకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. మా ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తాం, రాజ్యాంగేతర శక్తుల్లాగా ప్రవర్తిస్తామని చెప్తే ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ఈ 3 డిమాండ్లతో పాటు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకి. ఈరోజు దాదాపుగా వాలంటీర్ ఎటువంటి వివోఏకి ఎటువంటి ఇబ్బంది కలగడం కానీ ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి చర్యలకు స్వస్తి పలకాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు అమ్ముకున్న తర్వాత 3 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి పెంచులైనటువంటి దళితుడు వచ్చి ఈరోజు కేసు పెడితే దాని మీద తన ప్రెస్ మీట్లో మాట్లాడితే దాని మీద కేసు పెట్టారు. దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశానని A2 నన్ను కేసు పెట్టారు. కాబట్టి ఇటువంటి కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. తమరు చిలక్కొట్టడం మానేస్తే మంచిదని చెప్పి సోమిరెడ్డికి హితవు చెప్తున్నాం. మీ పార్టీకి మేము అన్నిటికీ డబ్బులు దండుకుంటాం, అడిగినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు బనాయిస్తాం, లేదు అనుకుంటే వదిలిపెట్టమనంటే మిమ్మల్ని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఎవడు ఏమనేది లేకుండా ప్రతి పోస్టుకి ఇదిగో ఈ కౌంటర్లో ఇంత డబ్బు కడితే మీకు ఈ కాగితం ఇస్తామని చెప్పి లెటర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏదైతే కడుపు కొట్టారో పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి. లేదు అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా కలెక్టర్ సమాధానం కోసం వేచి చూస్తాం, లేకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి విఓఏల విషయంలో కానీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో కానీ, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిర్వాహకుల విషయంలో కానీ ఎవ్వరు కూడా ఈరోజు వాళ్ళని తొలగించినటువంటి వాళ్ళని విధుల్లో చేర్చుకోండి. భవిష్యత్తులో అటువంటి తొలగింపుల్ని ఆపు చేయండి అని చెప్పి కోరుతున్నాం.
అదేవిధంగా ఈరోజు మీరు నియమించినటువంటి వాళ్ళు అడ్డంగా దోచుకుంటున్నారు. దానికి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.